ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాంచీపురంలోని వరదరాజ పెరుమాళ్ ఆలయంలో బలుల విగ్రహాలకు ఉన్న తాపడాలను మార్చినట్లుగా వస్తున్న ఆరోపణలను సంచలనం సృష్టిస్తున్నాయి. కంచి ఆలయంలోని బంగారు వెండి బలుల విగ్రహాల తాపడాలను మార్చినట్లు ఫిర్యాదు రావడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాంచీపురంలోని వరదరాజ పెరుమాళ్ ఆలయంలో ప్రస్తుతం పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. ఈ సమయంలో ఆలయంలోని పురాతన బంగారు వెండి బలుల తాపడాలను మార్చేసి వాటి స్థానంలో కొత్త తాపడాలను ఏర్పాటు చేశారని శ్రీరంగానికి చెందిన రంగరాజ నరసింహ ఫిర్యాదు చేశారు. దీంతో విగ్రహాల అక్రమ తరలింపుని నిషేధ విభాగం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆలయ ఈవో రాజ్యలక్ష్మిని పోలీసులు దాదాపు 8 గంటల పాటు విచారించారు. ఆలయంలోని ఇతర సిబ్బందిని కూడా ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. అవసరమైనప్పుడు విచారణకు రావాలని ఆలయ ఈవో సిబ్బందిని పోలీసులు ఆదేశించినట్టు తెలిసింది. 108 దివ్యక్షేత్రాల్లో ఒకటైన కాంచీపురంలోని ఈ ప్రసిద్ధ వరదరాజస్వామి ఆలయంలో బంగారు వెండి బలులు విశిష్టమైనవి. నిత్యం ఈ ఆలయాన్ని దేశం నలుమూల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా వచ్చే భక్తులు దర్శించుకుంటుంటారు. ఇక్కడి బంగారు వెండి బలులను తాకితే దోష నివారణ జరుగుతుందన్నది భక్తుల విశ్వాసం. పురాణ గాథ ప్రకారం గౌతమ మహర్షి వద్ద 2 శిష్యులుండేవారు. వారు నదీ తీరానికి వెళ్లి నీటిని తీసుకొచ్చే సమయంలో కుండలో ఓ బల్లి పడింది. ఆ విషయాన్ని శిష్యులు గుర్తించలేదు. అది చూసిన గౌతమ మహర్షి వారిని బలులుగా మారిపోమని శపించాడు. శాప విముక్తి కోసం శిష్యులు ప్రార్థించగా కాంచీపురంలోని వరదరాజ పెరుమాళ్ ఆలయంలోని మీకు విముక్తి లభిస్తుందని ఉపశమనం చెప్పాడు. దీంతో వారు పెరుమాళ్ ఆలయంలోని బల్లుల రూపంలో ఉండి స్వామివారిని ప్రార్థించారు. కొన్నాళ్లకు వారికి విముక్తి కలిగి మోక్షం లభించింది. ఆ సమయంలో సూర్య చంద్రుడు సాక్షులుగా ఉన్న బంగారు వెండి రూపాల్లో శిష్యుల శరీరాలు బలుల బొమ్మలుగా ఉండి స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు దోష నివారణ చేయమని మహర్షి ఆదేశిస్తాడు. బంగారం అంటే సూర్యుడు, వెండి అంటే చంద్రుడు అని అర్థమని చెప్తారు.